హనుమంతుడు సీతమ్మ కోసం చంద్రకాంతిలో వెతుకుతూ రావణ భవనం చేరుకున్నాడు. రావణుని భవనంలో సువర్ణ వైఢూర్య కాంతులీనే ఆయుధశాలలు, పుష్పక విమానాలు, బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు కల రావణుని రాణివాసం చూస్తూ భవనం లోపలికి వెళ్ళాడు. అక్కడ రంగురంగుల చీరలతో, వివిధ విధాలైన ఆభరణాలతో అలరారే నారీమణులు గోచరించారు. వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఉన్న వారెవరో తెలియలేదు. అందర్నీ చూస్తూ హనుమంతుడు, వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీదేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీడి జన్మ చరితార్థమయ్యేది. రావణుడు ఎంతటి వాడైనా సీతాపహరణంతో తుచ్చుడయ్యాడు కదా అనుకున్నాడు. అది మనం చెప్పుకున్నాం కదా. కాస్త ముందుకు వెళ్ళగా హనుమంతుడికి ఏనుగు దంతాలతో, 16 వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక వైఢూర్య రత్నాలతో అలంకృతమైన శయ్య కనిపించింది. ఒక వంక చంద్రకాంతితో తెల్లని గొడుగుతో ఉంది. మరొక వంక సూర్యకాంతితో, అశోక పుష్పమాలలతో అలరారే ఆసనముంది. శయ్య మీద అజినా చర్మం పరిచి ఉంది. అగరు ధూపాలు, సుగంధ ధూమవాసనలు వస్తున్నాయి. తెల్లని వింజామరలతో అందగత్తెలు కనిపించారు. ఆ శయ్య మీద మేఘ సన్నిభుడైన మహావీరుడు ఒకడున్నాడు. పొడుగాటి బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలతో, చీనాంబరం, శరీరమంతా మంచి గంధపు పూతతో వాడు కనిపించాడు. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపుకాంతుల మేఘంలా, లతాతరు శోభితమైన మందర గిరిలా, బుసకొడుతున్న కోడె త్రాచులా హాయిగా మధుపానం చేసి మదవతి పరిరంభ సుఖం అనుభవించి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్నాడు. హనుమంతుడు వాడికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. ఆ ఆకారం చూసి కొద్దిగా చంకి వెనుకడుగు వేసి మరొక వేదిక మీదకు నడిచి అటునుంచి వాడిని మళ్లీ గమనించాడు. మత్తేభం అధివసించిన ప్రస్రవణగిరిలా ఉంది రావణుడు నిద్రిస్తున్న ఆ శయ్య. ఇంద్రధనసులా ఉన్నాయి వాడి బాహువులు. దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న వాడి బాహువులు వజ్రాయుధాన్ని ఢీకొని కట్టి బొప్పి కట్టి ఉన్నాయి. విష్ణుచక్రపు రాపిడి కూడా అనుభవించాయి. చక్కగా బలిసి మంచి కణుపులతో, సర్వలక్షణ లక్షితములై అలరారుతున్న గోళ్లతో, వ్రేళ్లతో ఆ బాహువులు 5 పడగల పాములా ఉన్నాయి. వాటికి మంచి గంధపు పూతలున్నాయి. మందరగిరి మీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తున్న మహాసర్పాల్లా ఉన్నాయవి. అంతటా సురపొన్న సౌరభం, పొగడ పూల పరిమళం, మధుర మదిరా గంధం అంతా రావణుని నిశ్వాసవాయువు నుంచి వస్తున్నదే. మణిరత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులీనే కుండలాలు, రక్తచందనాల కృతం, మణిహార భూషితం. వాడి విశాల వక్షస్థలం, పసుపు రంగు పంచ, తెల్లని ఉత్తరీయం అన్నీ చూస్తూ హనుమంతుడు గంగానది ఒడ్డున విశ్రమించే ఏనుగులా, నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా, మినుముల రాశిలా ఉన్నాడు అనుకున్నాడు. ఆ రాక్షసేంద్రుని పాద సమీపంలో కొందరు భార్యలు, వారు చంద్రవదనులు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంకర వనితలు. కొందరు వాడి కటి ప్రాంతంలోనూ, కొందరు భుజసీమ దగ్గర ఉన్నారు. అలసి అలసి దొరికిన చోటే నిద్రిస్తున్నారు. ఇంకొందరు వారందరితో గృహం తారాశోభితమైన ఆకాశంలా ఉన్నది. ఒకటి నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది. నదిలో తరంగాలతో కదిలిపోయి నావచాటన చేరిన కమలంలా ఒక కమలముఖి వీణను కౌగిలించుకుని ఉంటే, పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకొని మరొకటి కనిపించింది. చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాత్యాన్ని చుట్టుకుని పడుకుంది. ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది. మరొకటి మద్దెల నానుకుని నిద్రించింది. భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకటి కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది. భేరీవాద్యాలింగంతో ఒకటి పగలకొట్టిన కుండనీటితో తడిసి వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్నదొక భూబోని. సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రౌఢ ఇంకొకటి.
ఒకటి చంద్రానన, మరొక సుశ్రోణిని కౌగిలించుకుని పరవశంతో నిద్రిస్తున్నారు. కామతీవ్రత గల కామినీ జనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీ వాద్యాలను ఆలింగనం చేసుకున్నారు. ఇందరు స్త్రీల నడుమ గోగణ మధ్యంలో వృషభరాజుల, ఆడ ఏనుగుల మధ్య గజేంద్రునిలా ఉన్నాడు రావణుడు. ఆ రమణీయ రమణీగణంలో అందరికంటే విశిష్టంగా, అత్యంత సౌందర్యంతో, మణిరత్న ముక్తాహారాలతో, అంతఃపురానికి అలంకారంగా సువర్ణకాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఈవిడే అయ్యుంటుందా అని ఒక్క క్షణం అనిపించింది హనుమంతుడికి. అనుకున్న క్షణంలో ఆయన కపి ప్రకృతి విజృంభించింది. తోక నేలకు కొట్టాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు, గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు. కాని మరుక్షణంలో ఆ మహామోహిని బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. రామవియోగంలో ఉన్న సీత అన్నపానాలు ముట్టదు కదా, అలంకారాలు, నిద్ర ఆమె దరి చేరవు కదా. దేవేంద్రుడైనా సరే ఆవిడ వాడిని కన్నెత్తి చూస్తుందా? ముల్లోకాలలో రాముని వంటి పురుషుడున్నప్పుడు సీతాదేవి పరపురుషుని వైపు ఎందుకు చూస్తుంది? నేను అలా ఎలా అనుకున్నాను అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు. అక్కడ ఆటలాడి, పాటలు పాడి, నాట్యం చేసి తెగ తాగి అలసిన నారీజనం కొందరు మద్దెళ్ల మీద, మరికొందరు పీటల మీద, మరెందరో తివాచీల మీద పడి నిద్రిస్తున్నారు. అందరూ అందెగత్తెలే, చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్రం మర్యాదలెరిగినవారే. హాయిగా సంయోగ సుఖంతో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు. పానశాల పక్కకు చూశాడు హనుమంతుడు. దున్నపోతుల, అడవి పందుల లేళ్ల మాంసాలు పోగులు పోగులుగా పడి ఉన్నాయి. వెండి పాత్రల్లో, బంగారు గిన్నెల్లో తింటూ తింటూ విడిచిన నెమళ్ళ, కోడిపెట్టల మాంసాలున్నాయి. సగం సగం ఆరగించిన చకోరాలు, చేపలు, మేకలు, షడ్రసోపేతమైన వంటకాలు, పువ్వులు, పళ్ళు, రకరకాల మద్యాలు బంగారు కమండలంలో ఉన్నాయి. మణులు పొదిగిన వెండి చెంబులు, బంగారు పానపాత్రలు కనిపించాయి. కొన్ని పాత్రల్లో సగం తాగిన మద్యం, పూర్తిగా ఆరగించినవి, కొన్ని ఇంకా ముట్టకుండా నిండుగా తొణికిసలాడుతున్నవి. తాగుతూ మత్తులో బోర్లగిల పడవేయించిన కుండలు, కమండలాలు, వాటికి ఎడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు. మధురమైన మద్యపు వాసనతో మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనమంతా వ్యాపిస్తున్నాయి. అయినా సీతాదేవి కనిపించలేదన్న విచారంతో మళ్లీ వెనుతిరిగాడు హనుమంతుడు. ఆ పానశాలకి మరొక వైపు స్త్రీలు ఒకరి చీరలొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు ఒకరినొకరు దగ్గరగా కౌగిలించుకుని నిద్రిస్తున్నారు. స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు ఛాయమేనివారు. అందరూ పద్మల తల్లా ఉన్నారు. అందరినీ చూశాడు. కాని జానకీదేవి వారిలో ఉండదు అనుకున్నాడు. కాని ఆ దశలో ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంతఃపురంలోని నారీజనం హాయిగా ఆచ్ఛాదనలు లేకుండా ఉన్నారు. పరస్త్రీని చూడడమే పాపం, కాగా ఈ స్థితిలో చూడడం మరింత పాపం కదా. అయితే ఇందరు సుందరాగులను చూసినా నా మనసు ఎటువంటి వికారానికి రోలు కాలేదు. ఇంద్రియాలన్నింటిలో ప్రధానమైనది మనస్సు. అది నిశ్చలంగానే ఉంది. నా మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనుక పాపభీతి లేదు. అయితే సీతాదేవిని ఈ స్త్రీజన మధ్యంలో కాక ఇంకెక్కడ వెతకాలి? దేవగంధర్వ నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సీతాదేవి జాడలేదు. స్త్రీని వెతకడానికి అడవిలో లేడిగుంపు మధ్యకు వెళ్ళగలమా? ఏం చేయాలి అని విచారిస్తూ పానశాల విడిచి యువతలకు వచ్చాడు. రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రమైన లతాగృహాలు, నిశా సౌధాలు అన్నీ తిరిగాడు. కాని జానకీదేవి జాడలేదు. ఈ దుష్టరాక్షసుని చేతులలో పడ్డం ఇష్టం లేక జానకీదేవి ప్రాణత్యాగం చేసుకుని ఉంటుందా? ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించి ఉంటుందా? ఇప్పుడు సీతమ్మను చూడకుండా సుగ్రీవుని దగ్గరికి వెళ్లడం ఎలా? ఆ కపిరాజు దండనీతి విషయంలో చాలా తీక్షణ దృష్టి కలవాడు కదా. అంతకు ముందుగా
సముద్రం దాటి వెళ్ళగానే అంగద జాంబవంతులు ఎదురొస్తే వారికి ఏం చెప్పను? వానర వీరులందరూ కనిపిస్తారు. వారికేం చెప్పాలి? నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను సీతమ్మ జాడ తెలియలేదని చెప్తే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటింది కనుక వారంతా ప్రాయోపవేశం చేస్తారు అని చింతించాడు. అంతలోనే వివేకం తెచ్చుకుని సర్వానర్థాలకు దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం. మరోసారి అంతటా వెతుకుతాను. నా ప్రయత్నంలో లోపం ఉండకూడదు అనుకుని మళ్ళీ అన్ని వనాలు, శాలలు, భవనాలు వెతుకుతున్నాడు. ఇందాక కనిపించని రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యా సమూహాన్ని చూశాడు. కాని సీత జాడ లేదు. మళ్ళీ విచారంలో పడ్డాడు. ఇందరు వానరుల శ్రమకు ఏంటి ఫలితం? రామచంద్రునికి ప్రీతికరమైన పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా వెతకగలిగినా అమ్మవారి జాడలేదు. గ్రద్దరాజు సంపాతి అంత నమ్మకంగా చెప్పాడే సీత లంకలో ఉన్నదని. ఎక్కడుంది ఆవిడ? కనిపించలేదే. మిథిలాధీసుడైన జనకుని పుత్రిక రావణుణ్ణి స్వీకరిస్తుందా? ఒకటి జరిగి ఉండవచ్చు. రామబాణ భీతితో వచ్చే రావణుడు తీవ్ర వేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి. లేదా సీత స్వయంగానే సాగరమధ్యంలో పడిపోయిందేమో. ఈ దుష్టుడి బాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీలరక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ ఇల్లాలిని తెలివుంటాడా? కాకుంటే ఈ రాక్షస స్త్రీలే ఆరగించి ఉండరు కదా. రామనామ జపంతో ఆవిడే తనువు చాలించిందా? కాకుంటే ఆ రావణాంతఃపురం పంజరంలో చిలకలా నిరంతరం రామనామం జపిస్తూ ఉండదా? నాకు కనిపించదా? ఇక్కడ లేకపోతే లేనట్టే కదా. ఇప్పుడు వెళ్ళి రామచంద్రుడికి ఏం చెప్పాలి? వెళ్ళిన తరువాయి ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే అవుతుంది. అదీకాక సీతను చూడకుండా వెళ్తే నేనేం సాధించినట్టు? సీత కనపడలేదు అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూసి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని అయోధ్యలో భరత శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు. కృతజ్ఞతకు మారుపేరైన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా? ఆయనతో పాటు ఆయన భార్య రుమ, తార, అంగదుడు వీరందరూ దేహయాత్ర ముగిస్తారు. ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బద్దలు కొట్టుకుంటారు. విషం మింగుతారు, ఉరిపోసుకుంటారు. అగ్నిగుండాలలో దూకుతారు. ఉపవాసాలతో మరణిస్తారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకు వంశం, ఇటు సర్వ వానర జాతి నాశనం తథ్యం. ఇంత పాపం నాదేనా? పోనీ నేనిక్కడే వానప్రస్థ జీవితం గడిపితే వారందరూ నేనింకా సీతాన్వేషణ చేస్తున్నాననే ఆశతో జీవిస్తారు కదా. ఏదైనా సరే నేను వెళ్ళకపోవడమే మంచిది. చితి పేర్చుకుని అందులో దూకుతాను. లేదా ఏ చెట్టు కుందనో ఉపవాస నియమంతో కూర్చుంటే కాకులు, కుక్కలు నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్యాణ మార్గం అని కొంతసేపు విచారించి, ఛీ, మరణం కంటే దోషం లేదు. బ్రతికి ఉంటేనే సుఖాలకు ఆస్కారం ఉంది. ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు. వీడు చేసిన పనికి నేనెందుకు మరణించాలి? ఈ దశకంఠుని కడతీరుస్తాను. కాదు, వీణ్ణి బలిపశువులా తీసుకుపోయి రాముని ముందుకి పడేస్తాను అనుకున్నాడు. కాని మళ్ళీ శోక సముద్రంలో మునిగి, కాని సీతమ్మను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి? నన్ను నమ్ముకున్నవారు ఏమవ్వాలి? పోనీ ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో ఇక్కడే శేషజీవితం గడుపుతాను. అందువల్ల అయోధ్యలో వారు, కిష్కింధలో వీరు సుఖంగా ఉంటారు అనుకుంటూ, ఏది ఏమైనా కష్టమో నష్టమో అడుగు ముందుకు వెయ్యాలి కదా అనుకుంటూ ముందుకు సాగాడు. ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇదేంటి, ఇంతవరకు ఈ వనం కనపడలేదు, నేను చూడలేదే అనుకుంటూ ఆదిత్య, వసు, రుద్ర, అశ్వనీ దేవతలకు నమస్కరించి తపస్వి జనానికి ఫలసిద్ధిలా ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవిని రామునికి అందించాలి. నేను వచ్చిన పనిలో విజయం సాధించాలి అనుకుని రామలక్ష్మణులకు, జానకీదేవికి, ఇంద్ర, రుద్ర, వాయు, యమదేవతలకు నమస్కారం. ప్రసన్న చంద్రబింబం వంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి. అందరూ నన్ను ఆశీర్వదించాలి అని సమస్త దేవతలను తలుచుకుని ముందుకు వెళ్తూ
పరమదుష్టుడు, నీచుడు, క్రూరుడు అయిన ఈ రావణునిచే అపహరించబడిన జానకీదేవిని ఎలా చూడగలను అనుకుంటూ అశోకవనం వైపు సాగాడు హనుమంతుడు. హనుమంతుడితో పాటు మనం కూడా వచ్చే ఎపిసోడ్లో సీతమ్మను దర్శించుకుందాం. సరేనా?